లీనాకరెడ్డి. సర్వే భూకళ్ళ రెవెన్యూలో కొందరు పేదలు భూములు పెట్టుకున్నారు. 188, 189, 198, 199, 201, 202, 190/2, 191/1లో విస్తీర్ణాల్లో 24 మంది భూములు కలదు. ఈ భూములలో చెట్లు పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి తహసీల్దార్కి మునుపు ఒక 6 months బ్యాక్ తీసేశారు, చెట్లు పీకేశారు. తర్వాత మేము తహసీల్దార్ గారిని కలిసినాము. కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి పాస్బుక్లు ఇవ్వమని చెప్పారు, కానీ ఇవ్వలేదు. అందువల్ల 24 మంది చేరి హైకోర్టుకు రిట్ వేశారు. పవన్ కుమార్ అనే అతను రిట్ ప్రకారం కరెక్ట్గా ఆర్డర్ హైకోర్టు న్యాయం చేసింది మాకు. అదే 24 మంది వ్యక్తులకి న్యాయం చేసింది. ఈ భూమిపై మళ్ళా వాళ్ళు ఏదో కొద్దిగా చెట్లు ఇవే ఉండేటప్పుడు కలుపు తీసేదానికి జేసీపీ పెట్టుకున్నారు. అందులో ఫారెస్ట్ భూములు ఉన్నాయనేసి ఎవరో ఈయన మాసాపల్లి అనే మందడి మందడి కుమారు అనే అతను నాకు ఫోన్ చేశారు. ఈ మాదిరి ఏం చేస్తున్నారని. నేనేం చేయలేదు, 24 మంది రైతులు చేసుకుంటున్నారు, పేద రైతులు అనేసి పలకడం జరిగింది. మేము ఏ మాదిరి కలెక్టర్కి ఇస్తాను, ఎస్పీకి ఇస్తాను, ఏ మాదిరి తహసీల్దార్కి ఇస్తామని చెప్పి భయపడిచ్చినారు నన్ను కూడా. కానీ మాకు అలాంటివి ఏమీ ఇది లేదు. మేము ఏదన్నా హైకోర్టు రిట్ ఉన్నది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి రావడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ భూములు కూడా ప్రవేశించినారు అనేసి చెప్పినారు. కానీ మేము ఎప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కట్టుబడి 24 మంది రైతులు ఉంటారు, మేము న్యాయంగానే వెళ్తాం. చిన్న ఇల్లు తప్పిదం మేము చేయము. గవర్నమెంట్ భూమి మాకు, సెంట్రల్ గవర్నమెంట్ భూమి మాకు అవసరం లేదు. ఇది 24 మందికి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీకు పట్టా ఇవ్వాలి అంతేనా? పట్టా కాదు, హైకోర్టు ఆర్డర్ ప్రకారం పట్టాదారు పాస్బుక్ 24 మందికి పట్టాదారు పాస్బుక్లు కావాలి. తహసీల్దార్ గారు ఏమన్నారు కలిసినప్పుడు? తహసీల్దార్కి ఇస్తామని చెప్పి ఎంక్వైరీ ఇస్తామంటూ ఉన్నారు. మేడం గారు కూడా స్పందించినారు ఇస్తామనేసి. కలెక్టర్ గారు కూడా ఇచ్చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. మొదట్లో కూడా ఒక 2 months బ్యాక్ కూడా కలెక్టర్ గారు పాస్బుక్లు ఇవ్వమని చెప్పి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెండింగ్లో ఉంది? అది అదే తెలియడం లేదు. పెండింగ్ లేదు, తెలియడం లేదు. వివాదాలంతా సృష్టిస్తా ఉన్నారు మమ్మల్ని కాని. అది జరుగుతున్నది. మీడియా ముఖంగా కొంతమంది మమ్మల్ని కాని వాళ్ళు భూ కబ్జా అని రాస్తారు. మీడియానే తప్పుదారి పట్టిస్తూ భూ కబ్జా అని రాస్తారు, భూ దందా అని రాస్తారు, ఎమ్మెల్యే అనుచరులు అంటారు. అవన్నీ అవాస్తవాలు. వాస్తవం ఏమనగా రిట్ ద్వారా మాకు సంక్రమించిన భూములను, రిట్ ద్వారా మా అనుభవంలో ఉన్నది భూమి లేని నిరుపేదలని హైకోర్టు నిర్ణయించి మాకు భూములు అలాట్ చేస్తున్నది. దాని ప్రకారం మాకు పాస్బుక్లు కూడా ఎంఆర్ఓ గారు ఇస్తామని చెప్పినారు. ఆమెను ఇవ్వకుండా అడ్డుకునడానికి ఇవన్నీ వివాదాలు సృష్టిస్తున్నారు మమ్మల్ని కాని వాళ్ళు. దానికంతా ఆ ప్రచారాలంతా తప్పుడు ప్రచారాలుగా పరిగణించి అధికారులు మా పైన దయచేసి మాకు రిట్ ప్రకారం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. రిట్ నెంబరు 000 రిట్ ఆర్డర్ ప్రకారం మాకు భూములు అలాట్ అయినది. దీని ప్రకారం మేము ఎంజాయ్మెంట్లలో కూడా ఉన్నాము. దీని ప్రకారం ఎవరు వివాదాలు చేసినా కూడా చెల్లదు. దీని ప్రకారం మాకు రెవెన్యూ వాళ్ళు, అధికారులంతా కూడా మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ తప్పుడు ప్రచారం చేసుకున్న కొంతమంది నాయకులు, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా గొల్ల కుమార్ అనే అతను, ఆయన వార్నింగ్ కాల్ వచ్చింది. అతను పోయి రెవెన్యూ డిఎఫ్కు చెప్పినారనేసి మాకు తెలియడం జరిగింది. తెలిసి మేము ఫారెస్ట్ మమ్మల్ని పరారీలో ఉన్నారని కూడా రేంజర్ గారు చెప్పడం జరిగింది. ఆ రేంజర్ గారిని కూడా నిన్న కలిసినాం. మేము పరారీలో లేదు సార్, ఇవంతా 24 మంది ఈ రిట్టు అంతా కూడా పరిశీలన చేసి ఇది కరెక్టే, రెవెన్యూ వాళ్ళకి చూపించండి, మీ భూములు మీరు తీసుకోండి, మాదేం అబ్జెక్షన్ లేదని చెప్పినారు. అతనే చెప్పినాడు, కుమార్ అనే అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనేసి. దీంట్లో ఎమ్మెల్యే కూడా సానుకూలంగా, ఎమ్మెల్యే ఫాదర్ కూడా కలిసినాము. ఎమ్మెల్యే ఫాదర్ కూడా దీని గురించి ఏమి ఇబ్బంది లేదు, మీకు రిట్ ప్రకారం తీసుకోండి అని చెప్పేసినారు. దీని ప్రకారం మేము పోతున్నాము. దీనిపైన వివాదాలు సృష్టిస్తున్నారు కొంతమంది మా పైన కానివాళ్ళు. దీంట్లో ఎక్స్ ఆర్మీ అయినా 22 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న రైతు ఉన్నాడు. ఎమ్మెల్యే అనుచరుడు కాదు, ఎమ్మెల్యే అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అని
భూదందా చేస్తున్నాడని నా పైన మాసాపల్లి కుమార్ అని నేను భూదందా చేస్తున్నాడని చెప్పడం జరిగినది. అతని పైన జేఎంసీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది సామాన్యమైన రైతులది. ఇది అందరూ భూమి లేని నిరుపేదలు ఉన్నారు. దీనికి ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. మాకు చిత్తూరు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. జేఎంసీకి వివాదాలు సృష్టిస్తున్నారు కానీ జేఎంసీ దీంట్లో ఒక్క ఫైన్ కూడా లేదు. అందరిది భూమి లేని నిరుపేదలు తేల్చినారు హైకోర్టు.